తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వసంత పంచమి శుభాకాంక్షలండి. నేను గీతాంజలి. ఈ వసంత పంచమి ఎంతో విశేషం అంటారు. మాఘమాసంలో వసంత పంచమి గురించి విశిష్టత తెలుసుకుందాము. అలాగే మనకి ముందుగా గుర్తొచ్చేది సరస్వతి అమ్మవారి పూజ, అక్షరాభ్యాసాలు. అసలే శుక్రమౌఢ్యమి, అక్షరాభ్యాసాలు ఇప్పుడు చేయించవచ్చా? ఇది పెద్ద సందేహం అందరికీ. అలాగే అంటే ఇంట్లో సాధారణంగా ఆ రోజున మనం ఎలా పూజ చేసుకోవాలి, విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా నియమాలు పాటించాలా, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వసంత పంచమి మేము ఇందాక చెప్పినట్టుగా మా అందరికీ తెలిసింది. మేము ఎప్పుడు ఆరాధించేది సరస్వతి అమ్మవారిని ఆ రోజు విశేషంగా. అసలు విశిష్టత తెలియజేస్తారా? అసలు వసంత పంచమి అంటే ఏంటి? వసంత పంచమి ప్రధానంగా మనకు మాఘమాసంలో వస్తుంది, అందరికీ తెలిసిందేనమ్మా. ఈ రోజునంతా సరస్వతీదేవి ఆరాధన, అలాగే అక్షరాభ్యాసాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మరి వసంత మాసం రాకుండానే వసంత పంచమి ఎలా అయింది? అదే ఎలా అయ్యింది అంటే వసంతుడికి మన్మధుడికి ఉన్నటువంటి స్నేహ బాంధవ్యాలు, ఈ కారణం చేత మాఘమాసంలో వచ్చే పంచమిని వసంత పంచమి అని అంటారు. అంతేకాకుండా మనకు యుగ యుగాలుగా పూర్వకాలంలో అసలు ఉగాది వసంత పంచమి నుంచి ప్రారంభమైంది. వసంత ఋతువు ఈ వసంత పంచమి నుంచి ప్రారంభమైంది. కాలక్రమేణా అది మనకు వసంత ఋతువు మనకు ఈ చైత్రమాసం నుంచి ప్రారంభమయ్యేటట్టుగా ఉంది. అంటే ఈ ఋతువు మారిన పేరు మారలేదు చూడండి, అది కారణం. ఇదే కారణంగా ఉండేది. అంతేకాకుండా వసంతం వస్తుంది ఈ పంచమి తిథి నుంచి అని చెప్పి, అంటే వసంతం అంటే ఏంటి? మనకు అర్థము కంటికి ఇంపుగా ఆనందంగా కనిపించేది వసంతం అవుతుంది. ఇప్పుడు మన జీవితంలో వెలుగులు వచ్చాయి అని చెప్పుకుంటాం కదా, మన జీవితంలో నా జీవితంలో వసంతం రాబోతుందిరా అని, నవ వసంతాలు ఈ వసంతం అంటే ఆనందంగా ఉండేటువంటిది అని. అంటే ప్రకృతి అంతా ఈ రోజు నుంచి, అంటే చలికాలము ఈ శిశిర ఋతువులో, హేమంత ఋతువుల్లో ఉండేటువంటి చలికాలం అంతా ఉంది కదమ్మా. ఈ చలికాలంలో ఆకులన్నీ రాలిపోతాయి, కాండములు మాత్రమే మిగులుతాయి. ఈ వసంత పంచమి నుంచి చిగురిస్తుంది, గ్రీనరీగా మారి చైత్ర మాసానికల్లా నిండుగా ఫలాలిచ్చే విధంగా ఈ వృక్షజాతి పెంపొందుతుంది. అంతేకాకుండా మనకు ఈ సృష్టిలో వృక్షజాతి త్వరగా పెరిగేటువంటిది. ఈ వృక్షజాతి పెరుగుతున్నట్టుగానే మానవ జీవితం కూడా పెరుగుతుంది అనేటువంటి యొక్క ఉద్దేశ్యం. ఈ వసంత పంచమి మనకు జనవరి 23వ తారీఖు రోజున వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఇది చాలా విశేషం. శుక్రవారం అంటే మనకు ఈ యొక్క త్రిశక్తి దేవతలలో మనకు మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి. అయితే కాళీని మనకు సంబంధించి చైతన్య శక్తిగా, క్రియాశక్తిగా ఉంటే, లక్ష్మి చైతన్య శక్తిగా అంతర్గత శక్తి రూపొందించుకునేటువంటిది ఈ అమ్మవారి ఆరాధన. సరస్వతి అమ్మవారి జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి అనేటువంటిది లక్ష్మి ద్వారా, క్రియాశక్తి కాళీ ద్వారా, జ్ఞానశక్తి అనేటువంటిది ఈ అమ్మవారి ద్వారా వస్తుంది. అంటే సాధారణంగా మనము పురాతన కాలం నుంచి చూసినట్లయితే రాజు యుద్ధాలు చేసి వీరత్వం చూపి గెలిస్తే రాజుని కీర్తిస్తున్నారు. అంటే అక్కడ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. కానీ జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రాజుని పెంచి పెద్ద చేసిన గురువు వల్ల వచ్చింది. అందుకే చాణక్య చంద్రగుప్తులో చాణక్యుడు మేటి వాడయ్యాడు. చంద్రగుప్తుడితో సమానంగా పేరు ప్రఖ్యాతులు. జ్ఞానానికి అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు మనము ఎవరైనా కానీ అమ్మ ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఒక పని కావాలి, మనం బయటికి వెళ్ళి 1 కిలో టమాటాలు కొనుక్కొని రావాలి అని పంపిస్తే మనం కిలో టమాటాలు చూచి కొనుక్కొని వస్తాం. అంటే జ్ఞానం ఉందిగా మనకు, కిలో కావాలి అని. మనం ఏం రోబోలు కాదు కదా. ఈ రోజు రోబోలకే మనం జ్ఞానాన్ని ఇస్తున్నాం, అన్నీ అవే పనులు చేసేస్తున్నాయి, ఆపరేషన్లు కూడా చేస్తున్నాయి. అంటే మనుషులకి కూడా జ్ఞానం అనేటువంటిది అవసరమైంది ఈ రోజుల్లో. ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానం కావాలి. ఇదేదో వసంత పంచమి కేవలం పిల్లలకి చదువుకోవడానికి, పిల్లల విద్యా బుద్ధుల కోసం కాదమ్మా. ప్రతి మానవుడికి ఈ జ్ఞానశక్తి కావాలి. ఏ పని ఎందుకు చేస్తున్నాం,
ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ముగించాలి, సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ జ్ఞానమే మనకిస్తుంది. కాబట్టి కేవలం ఇది సరస్వతీదేవి పూజ, నాకు సంబంధం కాదు, పిల్లలకి సంబంధం అని కూర్చోవడానికి లేదు. అందరూ చేయాల్సినటువంటిదే, అందరూ ఆరాధించాల్సిందే. ప్రతి దేవతకి కూడా సౌమ్య రూపము, ఉగ్ర రూపము, తామస రూపం ఉంటుంది. సరస్వతి మనకందరికీ చాలా మటుకు తెలిసినటువంటిది సౌమ్య దేవత. కానీ సరస్వతికి ఉగ్ర రూపం నీల సరస్వతి. సరస్వతి అమ్మవారు కూడా యుద్ధంలో పాల్గొనింది నీల సరస్వతి రూపంలో. అలాగే దశమహావిద్యల్లో సరస్వతి స్వరూపముగా మాతంగి దేవతను కొలుస్తారు, లక్ష్మీ స్వరూపముగా కమలా దేవతను కొలుస్తారు, కమలాత్మిక. మిగతా దేవతలందరూ పార్వతీ అమ్మవారి స్వరూపం, కాళీ స్వరూపం. కాబట్టి ఈ మాతంగి అనేటువంటిది చాలా విశేషం. అమ్మవారి చేతిలో వీణ పట్టుకొని అష్టభుజాలతో వెలిసెల్లుతుంది, రాజశ్యామల. అసలు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కేవలం చదువు కాదమ్మా. ఈ సరస్వతికి మారు రూపాలైనటువంటి మాతంగి, ఉచ్చిష్ట మాతంగి, హసంతి మాతంగి, శుకమాతంగి, వీణా మాతంగి, శారికా మాతంగి, రాజమాతంగి, ఇలా అమ్మవారిని వివిధ రూపాల్లో వివిధ రకాలుగా కొలుస్తూ ఉంటుంటాం. కాబట్టి ఈ సంబంధించినటువంటి మాతంగి దేవతల్ని ఈ సరస్వతి రూపంలోనే మాతంగి దేవతను మనం కొలుస్తాం. అంతేకాకుండా సభవశీకరణ, జనవశీకరణ, రాజవశీకరణ, ఇవన్నీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. సరస్వతి రూపాలైన మాతంగి ద్వారానే కలుగుతాయి. ఇప్పుడు ఒక జాబ్కి నలుగురు వెళ్ళారనుకోండమ్మా, ఒక్కడిని వరిస్తుంది కదా, ఆ వ్యక్తికి రాజవశీకరణ ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉద్యోగం సంపాదించుకోగలిగారు. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు జ్ఞానం అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుంది తెలుసా అమ్మా? మీకు బాగా వీక్షించిన ప్రేక్షకులు కూడా అందరికీ అనుభవమే. చదువుకున్న ప్రతి వ్యక్తి, 10th క్లాస్ చదివిన ప్రతి వ్యక్తి అనుభవమే అని చెప్పొచ్చు. ఎగ్జామ్ షీట్ మార్క్స్ ఆన్సర్ ఇస్తారు, OMR షీట్ ఉంటుంది, తెలిసినవన్నీ రాస్తాం, తెలియనివన్నీ మనకు అలా చూసి అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా మనకు ఆన్సర్ అదేనేమో అని భావించేస్తాం. ఆ జ్ఞానం సరైన ఆన్సర్ మీద టిక్కు పెట్టడమే మనకు జ్ఞానశక్తి అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రోజున అమ్మవారిని ఆరాధన చేస్తే, అంటే ఇప్పుడు మనకు చెప్పదలిసినట్లయితే జ్ఞానం అంటే జ్ఞాపక శక్తి మనకు ఉండదమ్మా. 3 రోజుల కిందట ఎక్కడికి పోయాం, ఏం చేసాం, 2ంటికి ఏం చేసామంటే టక్కున చెప్పగలుగుతామా? చెప్పలేము. కానీ పిల్లలు చక్కగా చెప్తారు. అంటే వాళ్ళల్లో న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ పిల్లలకి ఎందుకు ఈ వసంత పంచమి అంటే, ఆ పంచమి తిథికి ఈ యొక్క మెదడుకి సంబంధం ఉంది ఈ యొక్క మాఘమాసంలో. అందుకని వసంత పంచమి రోజున సరస్వతి ఆరాధన పెట్టడం ద్వారా న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ అమ్మవారిని ఈ రోజు పూజ చేయండి అని చెప్తారు. కాబట్టి విధిగా పూజ ఆచరించాలి ఈ వసంత పంచమి రోజున. ముఖ్యంగా సరస్వతి అమ్మవారిని చేసుకోవచ్చమ్మా. అయితే ఈ సంబంధించినటువంటి వసంత పంచమి తిథి రోజున ఏదైతే ఉందో, ఆ రోజున అమ్మవారు శ్వేత వస్త్రము ధరించినటువంటిది, శ్వేత వాహనం అంటే హంసవాహనం, ఇవన్నీ ధరించినటువంటి చిత్రపటము కానీ లేదా కలశంలోనైనా కానీ అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. ఒక పీట ఏర్పరచుకొని పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ వస్త్రము ఆచ్ఛాదనగా మనకు పీట వేసి దాని మీద చిత్రపటం పెట్టి లేదా కలశం పెట్టి అమ్మవారిని మొట్టమొదటిగా గణపతి పూజ చేసి గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని సరస్వతీదేవి యొక్క అష్టోత్తర పూజ విధానంగా, షోడశోపచార విధానంగా పూజ చేయాలమ్మా. తెల్లటి పుష్పాలనే వాడమని చెప్పబడి ఉంది ఈ యొక్క పూజా విధానంలో. ముఖ్యంగా నైవేద్యం పెట్టేటప్పుడు నాగవల్లి అంటే తమలపాకులో సంబంధించినటువంటి నెయ్యి కొంత, అంటే ఒక భాగము, 3 భాగాలు తేనె, 2 కలపకూడదమ్మా. ఒక 40 గ్రాములు తీసుకున్నారంటే 10 గ్రాములు ఆవు నెయ్యి ఉండాలి, 30 గ్రాములు తేనె ఉండాలి. ఇది కలిపినది నైవేద్యంగా పెట్టి పిల్లలు గనక తినిపిస్తే వాక్శక్తి పెరుగుతుంది. అందుకనే ఈ రోజున వీలైతే పిల్లల చేత 27 సార్లు కానీ, 36 సార్లు కానీ, 41 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ ఈ యొక్క మంత్రాన్ని వాళ్ళ పిల్లల చేత జపం చేయించండి. ఆ మంత్రము ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రం, ఈ మంత్రాన్ని మనం చక్కగా ఈ విధంగా పిల్లల చేత జపం చేయించినట్టయితే జ్ఞాపకశక్తి చాలా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున స్వర్ణప్రాశనం గనక చేసి పిల్లలకు అలవాటు చేస్తే చాలా విశేషం. ఈ రోజు నుంచి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు చేయాలమ్మా. చాలా విశేషం అమ్మా స్వర్ణప్రాశనం అంటే.
బంగారమును సంబంధించినటువంటి బంగారు రజను అని అంటారు. అంటే ఈ యొక్క స్వర్ణ భస్మము అని అర్థం. అంటే బంగారాన్ని పుటం పెట్టి చేస్తారు. బయట మార్కెట్లో బంగారం ఎలా ఉంటుందో అలా మెరిసే పొడిని పెట్టి చూపిస్తారు, అది బంగారం కాదు. బంగారం పుటం చేసేసి భస్మం చేస్తే గచ్చకాయ రంగు కలర్లోకి వచ్చేసేస్తుంది. కాబట్టి ఆ భస్మాన్ని తేనెలో బాగా చిలికి ఈ రోజున నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు గనక తినిపిస్తే పిల్లల్లో ఇక ఎప్పటికీ తరిగిపోయినటువంటి వాక్శుద్ధి, ఆటిజం భావాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి, అలాగే జ్ఞాపక శక్తి లోపించి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటి స్వర్ణప్రాసనం చేయిస్తే తప్పకుండా వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అన్ని విధాలుగా పెరుగుతాయి. దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈరోజు ఖచ్చితంగా చేయాలమ్మా. కాబట్టి అంటే వసంత పంచమి సందర్భంగా గుప్త నవరాత్రులు చేస్తాం. ఈ గుప్త నవరాత్రుల్లో రాజశ్యామల లేదా మాతంగి అవతార స్వరూపాలనే మనం ఈరోజు కొలిసేది. ఈ వసంత పంచమి రోజున మాత్రం సరస్వతి స్వరూపంగా మనం కొలవడం అనేటువంటిది శిష్టాదిగా ఆచారంలో ఉందని చెప్పవచ్చు. ఇక ఖచ్చితంగా అడగాల్సింది శుక్రమౌఢ్యమి, మరి అక్షరాభ్యాసాలు చేయించవచ్చా? అంటే ఇప్పుడేనండి చేయించటము బాబు లేదా పాపకి, చేయించమంటారా వద్దా అని అడుగుతారు చాలామంది. శాస్త్ర ప్రకారం గనక మనం చెప్పుకోదలిస్తేనమ్మా, శుక్రమూఢమి ఉన్నటువంటి కారణం చేత ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అక్షరాభ్యాసం అంటే ఏంటి? ఆ పిల్లవాడికి లేదా అమ్మాయికి జీవితంలో మొట్టమొదటిసారి విద్యను నేర్పించే అవకాశాన్ని కల్పించడం. ఇలా మొట్టమొదటిసారి కల్పించేటువంటి అవకాశాన్ని ఇలాంటి మూఢములు దుర్దినాలలో చేయకూడదు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే క్షేత్రంలో కదండి తప్పు లేదు, క్షేత్రంలో చేసుకోవచ్చు అని అంటారు. కానీ శాస్త్ర ప్రకారం అయితే సమ్మతం కాదమ్మా. కాకపోతే ఇక మామూలుగా సరస్వతి పూజ చేసి ఈ యొక్క సంబంధించినటువంటి పాల్గొన మాసంలో శ్రీ పంచమి మదన పంచమి అని అంటారు, అప్పుడు చేసుకోండి. అప్పటికి శుక్రమూఢం వెళ్ళిపోతుంది. ఆ సమయంలో చక్కగా అక్షరాభ్యాసాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. సాధారణంగా ఆల్రెడీ అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు మళ్ళీ ఏదైనా సరస్వతి దేవాలయంలో వెళ్ళి పూజ చేసుకోవచ్చు, పిల్ల పాపలతో చేసుకోవచ్చు. కానీ చక్కగా పిల్లలు అక్షరాభ్యాసము అనేటువంటిది ఈ యొక్క మూఢమి సందర్భంగా పనికిరాదు. అలాగే అమ్మవారికి నైవేద్యముగా బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎల్లో కలర్ ఉన్నటువంటి పెన్నులు, అంటే కలర్ ఇంక్ ఎల్లో కలర్ కాదు, పెన్నులు క్యాప్ కానీ ఏదైనా కానీ పసుపు రంగులో కనుక ఉన్నటువంటిది ఈ రోజున పెట్టాలి. ఎందుకనంటే ఈ రోజున పూర్వభాద్ర నక్షత్రం ఉంది, గురువుకు సంబంధించినది. కనకవర్ణం కనకగంధం కనక పుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్ర ధ్వజ రథ పతాకాది శోభితం అని చెప్పి ఈ యొక్క గురువుని స్తుతిస్తూ చేసే నవగ్రహ స్తోత్రాలలో ఉంటుంది. కాబట్టి కనకవర్ణం అంటే పసుపుపచ్చ, కాబట్టి పసుపుపచ్చ రంగు వర్ణంతో ఉన్నటువంటి పెన్నులని పూజా దగ్గర పెట్టి పిల్లలకి ఇచ్చేస్తే కనుక చక్కగా ఉంటుంది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఈ యొక్క జనవరి 29వ తారీఖు రోజున భీష్మ ఏకాదశి, ఎవరి కుటుంబంలోనైతే తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాలు దుర్మరణాలు పాలై పితృదేవతలు త్రిశంకు స్వర్గంలాగా మోక్షాన్ని పొందకుండా ఉంటారో వారి వలన ఇబ్బందులు సమస్యలు అనేటివి కలుగుతుంటాయి. ఏ పని ముందుకు సాగదు, అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి దోషాలు పంచశాపాలుగా మారి మానవుని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆ విధంగా పంచశాపాల నివృత్తికి 29వ తారీఖు రోజున భీష్మ ఏకాదశి రోజున మన పీఠమాధ్వర్యంలో పంచశాప నివృత్తి పూజలు హోమాలు జరుగుతాయి. 28వ తారీఖు రోజున బయలుదేరుతాం. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. రాలేని వారు బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జరిపించుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.